జయ లక్ష్మీనారాయణ ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. నిన్నటి రోజున వరలక్ష్మి వ్రతం బడలికతోటి అందరూ పూర్తిగా చాలా కష్టపడి వ్రతాన్ని పూర్తి చేస్తుంటారు. ఎందుకంటే వంగీలు ఇవ్వడం, అందరికీ తాంబూలాలు ఇవ్వడం, పసుపు రాయడం, అందరికీ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడడం, సరిగా సమయానికి భోజనం లేకపోవడం, భగవద్ ఆరాధనలో అనేక విశేషమైన భోజ్య లేక్ష చోష్య పదార్థాలని చేయడం, ఇలాంటివన్నీ చేసి భగవంతుడికి నివేదన చేయడం, అలాగే మనం చేసినప్పుడు అమ్మవారిని అలంకారం చేయడానికి ఓటి లేచి ఎన్నో రకాల అవస్థలతోటి అమ్మవారిని చక్కగా అలంకారం చేసుకుని అమ్మవారిని సంతృప్తిగా చూసుకుని పూజ చేసుకుని ఆహా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే వైభవమే వైభవం, అలా వ్రతాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే శ్రావణ మాసంలో మనము లక్ష్మీ ఆరాధన విశిష్టత, శ్రావణ మాసం మొత్తం మహాలక్ష్మి యొక్క ఆరాధనను చేస్తూ అమ్మకి రోజు ఒక్కొక్క విషయంతో మనం తెలుసుకోవడము, రోజు ఒక్కొక్క పదార్థాలతోటి అమ్మవారిని ఆరాధన చేయడము, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కలశాన్ని ఇవన్నీ తీయకపోవడం వల్ల మీకు అలంకారం అదే విధంగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇవాటి రోజున తెల్లటి గుర్రపు బొమ్మలతోటి అలంకారం చేయాలి, లేదంటే తెల్లటి పుష్పాలతోటి అర్చన చేయొచ్చు, లేదంటే తెల్లటి పుష్పాలని అటు ఇటుగా అంతా అలంకారం చేసి చేయొచ్చు. అమ్మవారి విగ్రహం మన దగ్గర లేకపోతే పసుపు ముద్దతోటి అమ్మవారిని ఆహ్వానం చేసుకుని అటు ఇటు తెల్లటి గుర్రబొమ్మ అంటే ఆ తెల్లటి గుర్రబొమ్మ దొరకకపోతే మనము ఇంకో పసుపు ముద్ద ద్వారా అటు ఇటు పసుపు ముద్దలు పెట్టి ఆహ్వానం చేయొచ్చు, లేదంటే తెల్లటి పుష్పాలని అటు ఇటు పెట్టి కూడా మనం గుర్రాన్ని ఆహ్వానం చేస్తున్నట్టుగా ఆహ్వానం చేయొచ్చు. తెల్లటిది అంటే ఉచ్చైశ్రవము అంటాము. ఈ ఉచ్చైశ్రవము అనేసరికి మనకి గరుడుని యొక్క కథలో కనిపిస్తూ ఉంటుంది. ఆ వినతానందుడు అని మనం ఎప్పుడైతే గరుడుని అంటామో, పాములకి సంబంధించిన తల్లి కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు, వీరిద్దరూ ఆ ఉచ్చైశ్రవం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ ఉచ్చైశ్రవం గురించి మాట్లాడుకోవడం వల్ల ఆమె దాస్యాన్ని స్వీకరించి దాస్యం చేయవలసి వస్తుంది. ఆమెకు పుట్టిన ఇద్దరు పుత్రులలో ఒకడు అరుణుడు, ఒక ఆయన గరుడు. అరుణుడేమో మనకి సూర్యుడి యొక్క రథసారథిగా ఉంటాడు, ఆయనకి సగం శరీరం మాత్రమే ఉంటుంది. గరుడు అత్యంత బలశాలి, అతని బలము మనము చెప్పలేనంత మనం తెలుసుకున్నాము గరుడు యొక్క కథలో. గరుడ పంచమి రోజున మనం ఈ విశిష్టతని తెలుసుకున్నాం. అయితే ఈ ఉచ్చైశ్రవం మనకి అక్కడ కనిపిస్తుంది, అక్కడ వింటాం. ఉచ్చైశ్రవం గురించి అంతటి తెల్లగా ఉండి కనీసం తోకలో కూడా ఒక వెంట్రుక మాసి మచ్చ కూడా లేకుండా ఉండడం ఇక్కడి యొక్క విశిష్టత. అయితే మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక, మనం ఇవాటి రోజున మహాలక్ష్మి ఆరాధన చేసేటప్పుడు దీపంలో అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం. దీపం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు దీపంలో అమ్మవారిని ఆరాధన చేయడం ఏంటి, ఈ దీపం యొక్క విశిష్టత ఏంటి, ఎన్ని దీపాలు పెడితే ఎంత, ఎన్ని ఒత్తులు పెడితే ఎన్ని, ఇలాంటివి అనేక రకాలుగా మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం పూజ చేసేటప్పుడు కన్నా ముందు మనకి ధర్మ సందేహాలు అనేకంగా వస్తూ ఉంటాయి. ఆ ధర్మ సందేహాల్లో అనేకంలో ఏంటి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, పంచముఖం పెట్టాలా, త్రిముఖం పెట్టాలా, ఏకముఖి పెట్టాలా, ఊర్ధ్వముఖం పెట్టాలా, ఇలా అనేక రకాలుగా మనం దీపాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ దీపాలు దీప ప్రమిదలు అంటే మట్టి ప్రమిదలో పెడితే బాగుంటుందా, ఇత్తడి దాంట్లో పెడితే బాగుంటుందా, వెండి దాంట్లో పెడితే బాగుంటుందా, బంగారం దాంట్లో పెడితే బాగుంటుందా అని చెప్పి మళ్ళీ దానిలో కూడా రకరకాలు, ఇలా ప్రతి రకంలో మనకి అనేక ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ ధర్మ సందేహాల వల్ల మనం పూజ మీద కన్నా ధ్యాస అంతా దీపం మీదకే వెళ్ళిపోతుంది. ఈ దీపంని ఏ వస్తువుతో తయారు చేసింది, ఏ ఏ ఏ ఖనిజంతో తయారు చేసిన దాంతో మనం ఈ దీపాన్ని తయారు చేయాలి, ఈ దీపాన్ని పెట్టాలి అనే దానికి మనకి వెళ్ళిపోతుంది. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఎప్పుడూ కూడా మట్టి ప్రమిదే. అందుకే మనం దీపావళి రోజున మట్టి ప్రమిదతోటి మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తూ మన ఇంటి చుట్టూ మట్టి ప్రమిదల్ని అలంకారం చేసి, గుమ్మం మీద మట్టి ప్రమిదలు పెట్టి, గ్యాస్ దగ్గర మట్టి ప్రమిదలు పెట్టి, గోశాలలో మట్టి ప్రమిదలు పెడతాము. అలాగే తులసి కోటలో కూడా మట్టి ప్రమిదతోటి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అయితే గాలి వల్ల ఈ దీపం కొండెక్కితే ఏంటి అని మళ్ళీ మనకి ఒక బాధ వేస్తూ ఉంటుంది. దీపం అనేది మనకి అజ్ఞానాన్ని పోగొట్టేది, అంటే చీకటిని నాశనం చేసేది, ఇటు నుంచి అటు ఉన్న వస్తువు చక్కగా మనకి తెలియజేసేది. ఆ వస్తువు యొక్క ప్రమాణం కానీ, ఆకారం కానీ, రూపం కానీ, దానికి సంబంధించిన విషయాలు కానీ స్పష్టతని ఇచ్చేది దీపం. అంటే ఏంటి, మనకి ఏదైతే తెలియదో దాన్ని తెలియజేసేది అది దీపం. అంటే అమ్మవారు అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది అని మనకి దీపం ద్వారా తెలియజేస్తుంది. దీపం ఎప్పుడు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది, ఎప్పుడు అధోగతికి ప్రయాణం చేయదు దీపం. దీపంలో అనేక రంగులు వస్తూ ఉంటాయి. బంగారు రంగులో వెలుగుతూ ఉంటుంది, ఎర్రటి రంగులో వెలుగుతుంది,
ఉంటుంది, మధ్యలో నీలం రంగులో వెలుగుతూ ఉంటుంది. మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ విశేషమైన జ్ఞానం సంపాదించాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే కనుక ఇవన్నీ ఒక సబ్జెక్ట్, ఇవన్నీ ఒక సబ్జెక్ట్, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ అని చెప్పి మనం పెట్టి ఒక చిన్న దీపాన్ని గురించి మనకి మన ఋషులు ఇంత వివరణ ఇచ్చారు అని అంటే అది సంబంధించి దానికి చేయాల్సిన పూజ కానీ లేకపోతే దాని గురించి తెలుసుకోవాల్సిన విషయం కానీ ఎంత ఉంది అంటే అది ఎంత విశిష్టతని పొందింది అంటే అంత విశిష్టతని ఎందుకు పొందింది ఒక దీపము అంటే కనుక అది మహాలక్ష్మికి చిహ్నంగా చూపిస్తూ ఉంటారు. ఆ మహాలక్ష్మి ఎప్పుడు అగ్ని అంతర్గతంగా ఆరాధితమవుతూ ఉంటుందిట. అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జ్ఞానం కూడా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి అంటే మనం ఎప్పుడు జీవితంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి. అదే స్థానంలో మన ప్రయాణం ఆగిపోకూడదు, అలాగే అధోగతికి మన ప్రయాణం సాగకూడదు. మనం ఎప్పుడూ కూడా ఊర్ధ్వగతిని ప్రయాణం చేయాలి అని చెప్పి మన ఉద్యోగంలో లేకపోతే మనం ఒక ఇల్లు కట్టుకుంటే, కొన్ని నగలు కొనుక్కుంటే, కొన్ని స్థలాలు కొనుక్కుంటే, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే ఇంకా 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 పెట్టుకోవాలి అని మనం ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటామో అలాగే మనకి దీపం కూడా ఏం చెప్తూ ఉందంటే, ఓ నరుడా, ఇది నీ శాశ్వతమైన లోకం కాదు. ఏదో ఒక రోజు ఊర్ధ్వగతి నువ్వు ప్రయాణం చేయక తప్పదు. ఊర్ధ్వగతిలో నీవేం సంపాదించావో తెలుసుకో అని మనకి ఒక సంకేతాన్ని తెలియజేస్తుంది. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే దీపము మనలో ఉన్న ఆత్మశక్తిని ప్రేరణ చేస్తుంది. ఆ ఆత్మశక్తికి ప్రేరణ జరగడం వల్ల మనం ఏం చేస్తాము, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అలాగే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే వేట గురించి మొదలు పెడతాం. అలా మొదలు పెట్టడం వల్ల మన జీవితము అంధకారం నుంచి వెలుగు వైపు ప్రయాణం చేస్తుంది. అదే మహాలక్ష్మి. అందుకే మనం దీపాన్ని మొట్టమొదలుగా ఆహ్వానం చేస్తాము, దీపానికి ఆరాధన చేస్తాము. అలా చీకటిలో ఆరాధన చేయము. చీకటి ఆరాధనని మనం పూర్తిగా నిషిద్ధంగా భావిస్తాము. అయితే ఈ దీపానికి కూడా సంబంధించి మనకి ఒక మంచి శ్లోకం ఉంది. ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఈ శ్లోకాన్ని చదివితే విశిష్టత బాగుంటుంది అని చెప్పి మనకి మన ఋషులు చెప్తూ ఉంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమస్తుతే. అంటే దీపంలో ఇంకే ఏ దేవతని మనం ఆహ్వానం చేయట్లేదు. ఈ దీపం మహాలక్ష్మిలాగా నాలో వెలుగుని, నా ఇంట్లో వెలుగుని, నా చుట్టూ ఉన్న వాటిలో వెలుగుని నింపాలి అని చెప్పి మనము ప్రత్యేకంగా దీపాన్ని కోరుకుంటున్నాము. అదే దీపలక్ష్మి అని చెప్పి మనము ఆ అమ్మవారిని ఆహ్వానం చేస్తున్నాం. అందుకని స్త్రీలని ఎప్పుడు ఇంటికి రాగానే, పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే ఏం చేస్తారు, ఒక దీపాన్ని వెలిగించమని చెప్తారు. ఇవాటి రోజున మనము బర్త్డేలు వాటికి అప్పుడు ఏం చేస్తున్నాం, క్యాండిల్స్ని పెట్టి దీపాన్ని ఆర్పేసే సాంప్రదాయానికి మనం తెరలేపుతున్నాం. కానీ పిల్లలకి ఎవరికైనా పుట్టినరోజున్నా, పెద్దవాళ్ళకి ఎవరికైనా పుట్టినరోజున్నా, వాళ్ళు భోజనం చేసేటప్పుడు లేదా వాళ్ళు పొద్దున్నే స్నానం చేసి వచ్చినప్పుడు వాళ్ళతోటి మొట్టమొదలుగా దీపాన్ని వెలిగించమని చెప్పండి. భగవంతుడి దగ్గర ఆ రోజు వాళ్ళ చేత దీపాన్ని వెలిగించండి. సప్త చిరంజీవుల గురించి తెలుసుకోండి. సప్త చిరంజీవుల యొక్క శ్లోకాన్ని చదివించండి. వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యము అంతా బాగుండి వాళ్ళకు జీవితంలో ఉన్నత స్థితిని పొంది భగవంతుడిని పొందే జ్ఞానం వైపు ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఆశీర్వదించండి. భోజనం చేసేటప్పుడు చక్కగా అష్టదళ పద్మం వేసి కంచం పెట్టి, మళ్ళీ దీపాన్ని కూడా 6 దళాలతో ఒక పద్మాన్ని వేసి దాంట్లో దీపాన్ని పెట్టి, వాళ్ళకి పళ్ళెంలో అన్ని రకాల భోజనాల్ని మీరు పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించి వారిని కూర్చోపెట్టి వారికి మంగళహారతి ఇచ్చి భోజనం చేయమని చెప్పండి. కానీ దీపాలు ఆర్పించకండి. వాళ్ళ ఆయుష్కి, ఆరోగ్యానికి చేటు. వాటి రోజున చాలామంది చిన్న చిన్న వయసులోనే చనిపోయే అవకాశాలు లభిస్తున్నాయి. ఎందుకు అంటే మనము ఎప్పుడూ దీపాన్ని ఆర్పేస్తున్నాం కాబట్టి. మనలో ఉన్న ఆత్మజ్యోతి ఆ పరమాత్ముడిని పొందే వరకు, పరమాత్ముడి యొక్క జ్ఞానం తెలిసే వరకు ఇక్కడ నిశ్చలంగా ఉండాలి అని కోరుకుందాం. అలాగే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకుందాం. ఇవాళ రోజున 10వ రోజుకు వచ్చేసాం మనము. 10వ రోజు మహాలక్ష్మి యొక్క ఆరాధన గురించి, శ్రావణ లక్ష్మి యొక్క ఆరాధన గురించి తెలుసుకుందాం. జయలక్ష్మీనారాయణ. ఇవాటి రోజున మనం చేసే ఆరాధనలో మహాలక్ష్మి సంకల్పం తీసుకునేటప్పుడు ముందుగా మన గురువుల గురించి, అలాగే మన తల్లిదండ్రుల గురించి, అలాగే గ్రామదేవత గురించి, నిత్య ఆరాధన దేవత గురించి, అలాగే మన యొక్క సంకల్పం, మన పేరు, నామము, గోత్రము ఇలాంటివన్నీ తెలియజేసుకుని మనం ఏ ఖండానికి చెందిన వాళ్ళము తెలియజేసుకుని ఆ తర్వాత ఇవాటి ఆరాధనని మొదలు పెడతాము. అస్మద్గురుభ్యో నమః, అస్మద్బ్రహ్మగురుభ్యో నమః, మాతాపితృభ్యో నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః,
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। ओं केशवाय नमः। ओं नारायणाय नमः। ओं माधवाय नमः। ओं गोविंदाय नमः। ओं विष्णवे नमः। ओं मधुसूदनाय नमः। ओं त्रिविक्रमाय नमः। ओं वामनाय नमः। ओं श्रीधराय नमः। ओं ऋषिकेशाय नमः। ओं पद्मनाभाय नमः। ओं दामोदराय नमः। ओं संकृष्णाय नमः। ओं वासुदेवाय नमः। ओं प्रद्युम्नाय नमः। ओं अनिरुद्धाय नमः। ओं पुरुषोत्तमाय नमः। ओं अधोक्षजाय नमः। ओं नारसिंहाय नमः। ओं उपेन्द्राय नमः। ओं हरये नमः। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। ओं श्री महालक्ष्मी नमः। ओं श्रीदेव्ये नमः। ओं श्री भूदेव्ये नमः। ओं श्री नीलादेव्ये नमः। ओं श्री गोदादेव्ये नमः। ओं श्री अनंताय नमः। ओं श्री परांकुशाय नमः। ओं श्रीमते रामानुजाय नमः। ओं श्रीमद्वरमणये नमः। ओं स्वाचार्येभ्यो नमः। ओं पूर्वाचार्येभ्यो नमः। ओं समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय दिव्यसिंहासनाय श्रीलक्ष्मीनारायणाय नमः इति नमस्कारं समर्पयामि। हरिः ओं। ఇవాటి రోజున అమ్మవారికి తెల్లటి గుర్రాలతోటి ఆహ్వానము, అన్ని తెల్లటి వస్తువులతోటి తెల్లటి పూలతోటి ఆరాధన, అలాగే దద్దోజనము అమ్మవారికి ఇవాళ నివేదన. అమ్మవారిని ఆహ్వానం చేసిన తర్వాత మీరందరూ కావాలంటే అష్టత్రిశతనామాలతోటి అర్చన చేయొచ్చు. మనకి పిండి కొద్ది రొట్టెలాగా మనం ఎన్ని రొట్టెలు అంటే అన్ని రొట్టెలు చేయొచ్చులాగా మనం ఏంటంటే ఎన్ని శ్లోకాలు అంటే అన్ని శ్లోకాలు చదవచ్చు. మీకున్న సమయాన్ని బట్టి అలాగే మీకున్న భక్తి భావం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అసంతృప్తితోటి ఏ పని చేయకండి, నిశ్చలమైన భక్తితోటి చేయండి. మీ పేరు గోత్రనామాన్ని చెప్పుకొని ఏ సంకల్పానికైతే మనం ఈ ఆరాధన చేస్తున్నామో చెప్పుకొని అమ్మవారికి షోడశోపచారాలు చేద్దాం. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి, ఇది స్నానం సమర్పయామి, స్నానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, క్లోతవస్త్రం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి, దివ్యశ్రీచందనం సమర్పయామి, సర్వాభరణాలంకరణాన్ సమర్పయామి. హరి ఓం. ఇవాటి రోజు శ్లోకం తెలుసుకుందాము. నమో నిఖిల నిర్మాణ త్రాణ సంహార శక్తయే హరిస్వరూపభూతాయే నమస్తే జ్ఞానరూపిణి. నమో నిఖిల నిర్మాణ త్రాణ సంహార శక్తయే హరిస్వరూపభూతాయే నమస్తే జ్ఞానరూపిణి అనేది శ్లోకం. ఓం శ్రీ మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారికి శ్రావణలక్ష్మి నమః అనుకుంటూ ఒక పుష్పాన్ని, తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఓం అనఘాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం అలక్ష్మీ నాశయత్యే నమః. ఓం ఘృణినే నమః. ఓం ఆదిత్యవర్ణాయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఇది చేస్తూ మనము అమ్మవారి యొక్క అష్టోత్తరశతనామ పూజతోటి అమ్మవారిని ఆరాధన చేయడము, తర్వాత అమ్మవారికి సంబంధించిన విశిష్ట వస్తువు గురించి తెలుసుకుందాం ఇవాటి రోజున. ఓం ప్రకృతియ నమః. ఓం వికృతియ నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం విభూతియ నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వర్ధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం భావర్త్యే నమః. ఓం ఆదిత్య నమః. ఓం దిత్య నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం క్షమాయ నమః. ఓం క్షీరోదర సంభవాయ నమః. ఓం అనుగ్రహపరాయ నమః. ఓం బుద్ధయ్య నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం మృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగద్దిన్యే నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదావలిముఖ్యే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఇది అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. అష్టోత్తరశతనామ పూజానంతరం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి,
ఇది మహానైవేద్యం సమర్పయామి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం సత్యవిదుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ పూర్వశ్రోమో. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యానంతరం హరి ఓం. మనము దీపం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇవాళంతా దీపంలో మనం వేసే ఒత్తుల గురించి, ఆ ఒత్తుల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అంటే దీపము పంచముఖ దీపమా, ఊర్ధ్వముఖ ప్రయాణ దీపమా, వీటి గురించి తెలుసుకుందాం. అయితే అన్నిట్లలో విశేషమైనది మనకి ఇలాగా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసే దీపం. ఇది మధ్యలో మాత్రమే ఒత్తు వేస్తాము. ఒత్తు వేసి మనకి పైకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీనికి ఇంకా ఏ కోణాలు ఉండవు అన్నమాట. దాని తర్వాత మనకి విశిష్టమైన ఆరాధనలు, అమావాస్య రోజు అమ్మవారికి ప్రత్యేకంగా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తారు. ఆ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసినప్పుడు అమావాస్య రోజు పంచముఖ దీపాన్ని పెట్టి కనుక ఆరాధన చేస్తే అమ్మ యొక్క విశిష్టమైన కృప లభిస్తుంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తుంది. అంటే అమావాస్య రోజున అమ్మవారికి 5 ముఖాలుగా దీపాన్ని పెట్టడం, లేదంటే ప్రతిరోజు కూడా 5 ముఖాలు వెలిగే విధంగా దీపాన్ని పెట్టడం. ఒత్తులు మనకి వేస్తే 3 ఒత్తులు లేకపోతే 2 ఒత్తులు వేసి వెలిగించడం. తామర ఒత్తులు విశేషమైనవి. తామర ఒత్తులు ఏంటి అని అంటే కనుక అమ్మవారి యొక్క కృపని మనకి తెలియజేస్తాయి. అంటే ఆ అమ్మవారిని మనం తామర పూలతోటి కానీ, తామర గింజలతో కానీ, తామర ఒత్తులతో కానీ చేసిన దీపంలో కానీ అమ్మవారిని ఎంతసేపు ఆహ్వానం చేసి ఆరాధన చేస్తూ ఉంటాం. కాబట్టి మన దగ్గర అమ్మవారు లేదు అని చెప్పి మనకి ఎప్పుడు అనిపించకుండా ప్రతి చోట అమ్మ యొక్క విశిష్ట లక్షణాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మనం చుట్టూ మనం వాడే గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు, ఇలా ఎందులో చూసుకున్నా మనకి అమ్మవారి యొక్క ఉనికి కనపడే విధంగా మనకి ఋషులు ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని మనకి పరిచయం చేశారు. ఇలా అమ్మని అనేక విధాలుగా మనం ఆరాధన చేయొచ్చు. అయితే మనము ఈ దీపాల్లో తెలుసుకోవడానికి ఇవి ఒకటి. తర్వాత కొంతమంది ఏమంటారనంటే ఒకే ముఖంగా దీపం వేయకూడదు, 2 ముఖాలుగా దీపం వేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి మీరు 2 దీపాలు పెడితే కనుక 2 ఒకదాని ముఖానికి అభిముఖంగా ఉంటే కనుక విశిష్టమైనది. అలా కాకపోతే అప్పుడు మీరు ఆ దీపానికి ఎన్ని ములుకులు ఉన్నాయో, అంటే ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలకి సంబంధించి అన్ని దీపాన్ని వెలిగించడం విశేషం. అంటే అన్ని కోణాల్లో పంచకోణాలు అయితే పంచకోణాల్లో దీపాన్ని వెలిగించడం విశేషం అనమాట. మళ్ళీ కొత్త విషయాలతోటి కలుసుకుందాం. జై లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సేవా సమితిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి విషయంలో మనము శంఖమాల గురించి తెలుసుకుందాము. శంఖాలు, దాని విశిష్టత, శంఖమాల యొక్క విశిష్టత, లక్ష్మీ ఆరాధనలో శంఖాన్ని ఎందుకు వినియోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాం.